వీళ్ళకంత క్లియర్గా సాక్ష్యాధారాలు పంపిన ఆ శ్రేయోభిలాషి ఎవరో? కోట్లు పలికే ఆధారాలు ఏం ఆశించకుండా ఎందుకు పంపినట్టు? మా శత్రువులెవరన్నా మమ్మల్ని గెలవలేక ఈ రూట్లో వచ్చారా? అయినా నాకున్న శత్రువు ఆ సీత ఒక్కతే. ఆవిడ దగ్గర సాక్ష్యాధారాలుంటే నేను చెప్పిన దానికల్లా ఎందుకు తలాడిస్తుంది? కేవలం ఛాలెంజ్లతో ఎందుకు ఆగుతుంది? ఇంత పగడ్బందీగా అన్ని సాక్ష్యాలు ఎలా సంపాదించగలిగారు? పేరు ఊరు చెప్పకుండా ఇంత హెల్ప్ చేసేది ఎవరు? అయినా వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం. ఈ రాత్రికే వాటిని ఆ బీరువాలోంచి లేపేయాలి. ఎలాగూ స్వర్ణ సీతని అనుమానిస్తుంది. ఈ నేరం కూడా సీత మీదకు నెట్టేయాలి. వాళ్ళు జుట్టు పట్టుకు తన్నుకుంటారు. సందులో సందులాగా మన కోరిక తీరుతుంది. సాకేతి ఉరికంబమెక్కుతాడా? అచ్చం సీతలాగానే ఉన్నావే ఊర్మిళ. ఎంతైనా నీది మీర్జాపురం వారి మైండ్. నీకు ఎదురులేదు, నీ ఎత్తుకు తిరుగులేదు. ఈ దెబ్బతో సాక్ష్యాలు నా చేతికి, సీత గడప అవతలికి. అవును, ఈ విషయం ఆ పెద్దావిడికి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకోవాలిగా. ఏంటి ఏ టైంలో ఫోన్ చేశావు? మీ ఆశీర్వచనం తీసుకుందామని. ఆశీర్వచనమా? దేనికి? ఆ కొంపకు నిప్పెడుతున్నావా? మంట రాజేయడానికి రెడీగా ఉన్నాను. 1+1 ఆఫర్. ఏంటది? అది సంగతి. వెరీ గుడ్. నువ్వేమో నా డిపెండెంట్వి, ఇండివిడ్యువల్ గా ఆలోచించలేవేమో అనుకున్నాను. కానీ పథకం బాగానే వేశావు. వాళ్ల కుటుంబంలో అల్లకల్లోలు సృష్టించే ఏ పనిలోనైనా నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రొసీడ్ అయిపో. బతికిపోయానని సంతోషించక శబదాలు చేస్తున్నావా? శబదాలు పోవే. వెళ్తా. మీ అందరి అంతు చూస్తా. మీ జీవితాలు నాశనమయ్యేలా చేస్తా. ఆ సాకేత్ను ఉరికంబమెక్కిస్తా. అంతవరకు నేను నిద్రపోను. మంగమ్మ, ఇదే నా ఛాలెంజ్. దరిద్రం వదిలిపోయింది. సాకేత్ను ఉరికమ్మం ఎక్కించాలని చూస్తావా? ఒకే ఒక్క దెబ్బ మొత్తం పళ్ళని నేల మీద రాలి పడతాయి. అదొక తప్పుడుది. నువ్వంతకన్నా తప్పుడు దానివి. మీర్జాపురం అంట, మీర్జాపురం. ఏ పింఛమేమైనా ఉందా నీకు నెత్తినా? ఊర్మిళ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటే? ఏమైంది ఊర్మిళ? నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు నీలాగే నాకు కూడా టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ మీద
కోపం కసి పగ పెరిగింది. ఆ సాకేత్ ని ఉరికంబం ఎక్కించడమే కాదు, మొత్తం సర్వనాశనమైపోవాలి. ఆ స్వర్ణ తాళి తెగాలి. ఆ మంగమ్మ నిలువ నీడలేక అల్లల్లాడిపోవాలి. సీత పొగరు అనగాలి. ఎంత డబ్బు ఖర్చైనా లెక్క చేయను. నా వాట ఆస్తి మొత్తం వాళ్ళని సాధించడానికే ఖర్చు పెడతాను. వాళ్ళ కుటుంబం సర్వనాశనం కావాలి. నువ్వేం వర్రీ అవ్వకు. నాకు తెలిసిన నంబర్ 1 క్రిమినల్ లాయర్ని రేపు ఢిల్లీ నుంచి వచ్చేలా చేస్తాను. ముందు సాకేత్కి గురి, తరువాత వాళ్ళ ఫ్యామిలీపై గురి పెడదాం. మీ జీవితాలు నాశనమయ్యేలా చేస్తా. ఆ సాకేత్ ను ఉరికంబం ఎక్కిస్తా. అంతవరకు నేను నిద్రపోను. అదిగో వచ్చేసింది. ఆవిడేనా మన లాయర్? అవును. ఆవిడ పెద్ద క్రిమినల్లా ఉందిగా. ఊరుకో, పద వెళ్దాం. నమస్తే మేడం. మేడం. నమస్తే. నీకంటే క్రిమినల్నా? సారీ అండి. ఇలాగే ఇదే స్పీడు, ఇదే వరవడితో రేపు మీరు కేసు గెలిపించాలి. ఆ సాకేత్ని ఉరికంబం ఎక్కించాలి. రండి వెళ్దాం. వెయిట్, నేను రాను. ఏమైందండి? నాకు వినపడలేదు. ఓ అదా, ఊర్మిళ. బౌన్స్ అవ్వదుగా? ఛాన్సే లేదు. ఒకవేళ అయితే కేసు రీఓపెన్ అవుతుంది, మీరు జైలుకెళ్తారు. లాయర్తో కలహం పెట్టుకునే ధైర్యం నాకు లేదు. రండి, ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. గంటకు 1,00,000 తీసుకునే పెద్ద ఢిల్లీ లాయర్ని పెట్టారట వాళ్ళు. లక్షైనా కోటైనా కేసులో విషయాన్ని బట్టే తీర్పుంటుంది. తిమ్మిని బొమ్మిని చేస్తే ఏం చేసినా అసత్యం సత్యం కాదు. సాకేత్ దోషి కాదు. మనము మంచి లాయర్ని పెడదామా? మీ తాతయ్య మీద నీకు నమ్మకం లేదా? అది కాదు నానమ్మ, లాయర్ ప్రాక్టీస్ తప్పి చాలా ఏళ్ళైందిగా. అనుభవం వాదనాశక్తిని పెంచుతుందే గాని తగ్గించదు. వాళ్ళెన్ని పిల్లేరు మొగ్గలు వేసినా, మనం నిక్కచ్చిగా న్యాయం కోసం పోరాడితే వాళ్ళు ఎన్ని జిమ్ముక్కులు చేసినా గెలవలేరు. వాళ్ళు లాయర్నే పెట్టుకుంది. నేను నా సర్వీస్లో లక్షల మంది లాయర్ల వాదనలు విన్నాను. జీవనం చేస్తానంది. నిలదీస్తే వాడితో ఒక మాట, మాతో ఒక మాట చెప్పింది ఎవరానా? కన్న తల్లిదండ్రులే చీ అని వదిలేస్తే, నా కాళ్ల మీద పడి ఏడిస్తే నేను నీడనిచ్చాను యువరానా? అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. ఏమిటి నిజాలు? నీ మనవడు హంసను చంపడం. ఎవరికి అనుకూలంగా వాళ్ళు కథలు కల్పితాలు మీ ముందు చెప్తున్నారు. తన ప్రయత్నం ఫలించలేదని నిరాశ నిస్పృహలతో తనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా నేను